బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తానండి. ఇది వ్యవసాయం. మరి చంద్రబాబు నాయుడు వస్తే గనక దండగా వ్యవసాయం అంతా కరువు వచ్చింది అంటున్నారు కదా, ఆయన ప్రచారం జరుగుతుంది కదా, అది వాస్తవమేనా? అసలు వ్యవసాయం అనేది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏముంటుందండి? అక్కడ ధరలు నిర్ణయించే విధానం కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, దాని వ్యవహారం, దాని కంట్రోల్ అంతా సెంట్రల్ గవర్నమెంట్. ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయం గురించి పట్టించిన దాఖలాలు లేవు. రైతు పరిస్థితి చూస్తే అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. మిర్చి రేటు చూద్దామండి, విపరీతంగా తగ్గిపోయింది. 25,000 అమ్మినటువంటి మిర్చి ఈరోజు 1000 రూపాయలు కూడా కొనటం లేదు. దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చర్య తీసుకోవట్లేదు, ఏం పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఎరువులు పురుగు మందులు చూద్దామంటే విపరీతంగా పెంచేశారు. మరి వాటిని కొనాలంటే రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. వాటర్ చూద్దామంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కదా, వాటర్ బ్రహ్మాండంగా వచ్చింది. మరి ప్రాజెక్టులన్నీ నిండుగా నిండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ పెట్టుకుంటున్నాము. ఇక తతిమా వ్యవహారానికి పోతే చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం రైతాంగం. అంటే చంద్రబాబు గతంలో కూడా చెప్పాడు, అసలు రైతు వ్యవసాయం అనేది దండగా అనే మాట అయితే చంద్రబాబు నాయుడు వాడాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు అధికారంలో ఉన్నాడు కాబట్టి రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, లేదంటే రైతులకు ఇస్తా అన్న రైతు భరోసా 20,000 ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని చెప్పి మరి వైసీపీ నాయకులు చేస్తున్న వాదన. 150 రోజులు కాలేదు. వైసీపీ నాయకులు ఏమో వాడు అడ్డంగా మాట్లాడతాడు, వాళ్ళకి నోటికాడు అదుపు ఆపు లేదు. ఆయన 1000 పెన్షన్ పెంచుతానని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది. మరి మొత్తం 11-12 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఈ అప్పులను తీర్చిదిద్దాలా, ఇక్కడ మరి అభివృద్ధిని చూడాలా, ప్రాజెక్టులు కట్టాలా, రాజధాని నిర్మించాలా, మరి ఇవన్నీ డెవలప్మెంట్ అభివృద్ధి చేసే పరిస్థితి నాడు ఉంది. పెన్షన్ ఇస్తానని ఎట్ ఏ టైం 4,000 ఇచ్చాడు. ఇస్తానని ఆయన అనుకున్న దగ్గర నుంచి ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ కూడా ఒక్కసారి 7,000 ఇచ్చేశాడు. మరి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నాను. ఆయన ఇవాళ చూస్తే అసలు ఎప్పుడు ఇవ్వలేదు, నేను అన్ని ఎప్పుడు ఇచ్చేసాను. ఇదంతా ఈ బ్యాలెన్స్ అంతా ఇవ్వాల్సిందంతా చంద్రబాబు నాయుడు అని అన్ని అబద్ధాలు. అసలు లీజిని కానించి ఆయన బ్రతికే ఒక అబద్ధాల నాటకం. ప్రతిపక్ష వాడు ఆ బత్సగాడు ఏం మాట్లాడతాడండి? వాడికి వాడు ఎమ్మెల్సీ రావడమే అసలు చాలా దుర్భరం. అసలు వాడు రావడానికి వీలు లేదు అసలు చట్టసభల్లోకి. అట్లాంటి వాడిని ఏదో వాడు గతంలో ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి వచ్చాడు. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అడ్డు అదుపు లేదండి. ముఖ్యంగా నేను అడిగిన ప్రశ్న అండి, వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతులను పట్టించుకోవట్లేదు అనేది మీకు చెప్పేసా నేను. ఇప్పుడు ఆయన 1000 పెంచుతానే 5 ఏళ్ళు చేశాడు. నిండా 150 రోజులు కాలేదు, నిలదొక్కునే పరిస్థితి. ఇప్పుడే పురులు పోసుకున్న ప్రభుత్వం. గత ప్రభుత్వం అన్ని ప్రగల్భాలు పలికారు, అన్ని శుష్క వాగ్దానాలతో వచ్చేసినాయి. మరి ఈయన వచ్చి నిలదొక్కుంది ఎప్పుడు? మరి ఆయనకు సెంట్రల్ నుంచి ఉంటే డబ్బులు ఏమని చెప్తాండి? అనుభవంతో డబ్బు రాదుగా. సృష్టిస్తాడు, ఎట్లా వస్తాడు? అంచెలంచెలుగా తీసుకొస్తాడు, పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. మరి పరిశ్రమలు ఆయన వస్తే ఆయనకు నమ్మకం ఉండాలి. ఈయన అన్నింటినీ ఉండాటే ఎల్లగొట్టాడు, ఆదాయం లేకుండా చేశాడు. మరి ఒక్కొక్కటి ఆయన వచ్చినా కూడా పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు చదువులు అయితేనే, హాస్పిటల్స్ అయితేనే, మరి అవన్నీ కల్పిస్తున్నాడు. ఒక్కసారి తీసుకొని రాలేడు కదా. వ్యవసాయం దండగానే మాట ఆయన అననే లేదు. ఇది ప్రతిపక్షాలు సృష్టించినటువంటి వ్యవహారం. సరే, ఇవన్నీ ఒకెత్తు అయితే గనక మమ్మల్ని నోరు తెరవనేయట్లేదు, అసెంబ్లీలో కూడా మాకు మైక్ ఇవ్వరని చెప్పి, అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను నేను అని చెప్పి ప్రజల తరపున నాకు మాట్లాడటానికి మైక్ ఇవ్వరు కాబట్టి. ప్రతిపక్ష హోదా నీకు ఎట్లా వస్తుందండి? నువ్వు 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రావాలి. ఇంతవరకు అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన సీరియల్ ప్రకారం 4వ 5వగా ఆయనకి ఇచ్చాడు. ఆ అవకాశాన్ని కూడా దక్కించుకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తానంటే 18 మంది శాసనసభ్యులు నీకు ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏ పరిస్థితిలో ప్రతిపక్ష హోదా నీకు ఇస్తారు? అది దుర్లభమైనటువంటి విషయం, అత్యాశ. 40% ఓటింగ్ ఉంది కదా. నాకు ఓటింగ్ ఉంటే ఉందండి, ఓటింగ్కి దీనికి సంబంధం లేదు. నువ్వు అసెంబ్లీకి ఎంతమంది తీసుకొచ్చావు? 11 మందితో నీకు ఎట్లా వస్తుంది ప్రతిపక్ష హోదా? రాదు. అంటే కూటమి కాకుండా కూడా ఈ దుష్ప్రచారాన్ని చేసి ఈ అమాయక జనానికి మభ్యపెట్టే విధానం, ఏదో ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని 36 మంది మీద చంపించారు ఇప్పుడు వచ్చినాక ఏంటి మరి? ఎక్కడ ఉండే ఛార్జ్ షీట్లు ఏమైనా ఉన్నాయని మిమ్మల్ని చంపించి అధికారం వచ్చినా కూడా మీరే తిరగబడి కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళని. మంది అంతా శాంతియుతంగా ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్య దానికి పూరుకోండు. ఆయన కక్ష సాధింపులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. అంటే కొడాలి నాని మీద పెట్టిన కేసు కానీ, వాడు మాట్లాడిన భాష ఏంటండి? వాడు అసలు అదే వైసీపీ అధికారంలోకి వచ్చి వాడు కొడాలి నాని గాడికి తెలుగుదేశంలో ఉంటే ఎప్పుడో చంపేసేవాళ్ళు.
కొడాలి నాని మన ఎట్ట పరిగణన తీసుకుంటాడు, వాడి నోరే ఒక పంచాయతీ బోర్డు ఒక పంపు. అట్లాంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. అసలు వాళ్ళు ఇడిచేసి కూర్చున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు మనుషులు కాదు. మరి ప్రజలు వాళ్ళని ఎట్లా చట్టసభల్లోకి పంపించారు మరి అర్థమైనటువంటి విషయం కాదు. బాబాయ్ గారు, మరి గతంలో మీరు అసెంబ్లీ సెషన్స్ చూశారు గడిచిన 5 సంవత్సరాలు. మరి నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్, అయిపోయిన అసెంబ్లీ సెషన్స్ చూశారు. మీరు గమనించిన తేడా ఏంటంటారు? అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎట్లా రావాలి, ఎట్లా మాట్లాడాలి, ఇప్పుడు మంత్రుల యొక్క విధులేంటి, ప్రతిపక్షం వాళ్ళు ఏమడుగుతారు, దానికి తగ్గట్టుగా సమాధానం ఎంత చక్కగా పారదర్శకంగా ఇవ్వాలనేది అంతా ట్రైనింగ్ ఇచ్చి కొత్త వాళ్ళైనా కానీ మేము బ్రహ్మాండంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. గతంలో ఇది అసలు అసెంబ్లీ కాదు, ఇది చట్టసభ కాదు. ఏదో మేము వస్తున్నాము అనేది అంత రవిడీ మొక్కలండి. వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియని విషయం. ప్రజలకు అందరికి తెలిసే ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళని 11 మంది ఎమ్మెల్యేలకి. వాళ్ళకి సిగ్గు ఎగ్గు లగ్గు మానవ అభిమానం కూడా లేవాళ్ళు. సరే, ఆయన రాకపోవడం మరి బొత్స సత్యనారాయణ అంటే ఏంటంటే ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పారిపోయాడు కదా, ఆయన రాలేదు కదా అసెంబ్లీకి. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భార్యనే విమర్శించారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితిలో నేను మళ్ళీ అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను కానీ ఈ రవిడి రాజ్యంలోకి నేను రానన్నాడు. అలాంటి పరిస్థితిలో ఆయన మాట ఎన్టీ రామారావు కూడా అదే ఒకప్పుడు ఇదే మాట్లాడాడు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాకనే చట్టసభలోకి వచ్చాడు. అదే నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఈ రవిడి రాజ్యంలోకి, ఈ రవిడి అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టను, మరలా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితిలో నేను అడుగు పెడతాను అట్లానే పెట్టాడు. అంటే అప్పుడు తన ఎమ్మెల్యేలను పంపించారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంపించవచ్చు కదా తన ఎమ్మెల్యేలు. ఏం పంపిస్తాడు? వాళ్ళ ప్రతి అడుగునా వాళ్ళు విమర్శ చేస్తాడు. వాడు తలకాయ ఉంచుకోవాలి అడగపోయినాక, మాట్లాడే హక్కు లేదు. మరి ఇంక అట్లాంటి పరిస్థితుల్లో ఏమొస్తారు? వాళ్ళు చేసిన సమస్యల మీద పోరాటం చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అంటారు? అసలు అవన్నీ అబద్ధాలండి. ప్రజల్లోకి వచ్చి ఏదో చెప్తామే కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట నిజం చెప్తాడు, నిలకడగా మాట్లాడతాడు అనేది లేదు. ఆయన చేసిన అన్ని స్కాములు అన్యాయంగా. చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని 50 రోజులు 53 రోజులు జైల్లో పెట్టాడని, ఇతని మీద కేసులు పెట్టి జైల్లో వేయాలంటే దాదాపు 2000 సార్లు వేయచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి అన్నిట్లో ఇన్ని జరిగినాయి ఆయన ఒక పక్కన చెప్తున్నారు కదా, మరి వేటిల్లోనూ ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ కాని పరిస్థితి. అంటే చట్ట ప్రకారం న్యాయబద్ధంగా న్యాయ నిపుణులు సలహాలు తీసుకొని ఆయన అడుగులేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు అమాయకంగా అన్యాయంగా అరెస్ట్ చేశారని ప్రజల్లో మళ్ళీ గగ్గోలు గోల పెడతారు కదా. అందుకని 1 by 1 జాగ్రత్తగా ఆలోచన చేసి న్యాయ నిపుణులు సలహాలు తీసుకొని వస్తున్నాడు. చేస్తారు, శిక్ష అనుభవించవలసింది. జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు కొత్తగా చూస్తే గనక 2027-28లో తిరిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం 5 నెలల్లోనే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అంటున్నారు కదా. ఒకప్పుడు ఆయన చెప్పాడు 30 సంవత్సరాలు నేను ఏకగ్రీవంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తాను, నాకు ఎక్కడ అదుపు లేదు అడ్డు లేదని చెప్పాడు. అది ఏమన్నా అమలైందా? కొత్త మాటలు చెప్పడానికి ఏముంది, శుష్క వాగ్దానాలు చేయడానికి ఏముంది? అన్నీ అబద్ధాలు. నీ బతుకే ఒక అబద్ధాల నాటకం. కాటి సీన్లో కూడా అయిపోయావు నువ్వు. ఇంకేం చెప్తాడు ఆయన?